హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు హోమ్లీ ఫ్యాషన్. ఈరోజు వినాయక చవితి వస్తుంది కదండి. వినాయక చవితికి అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా, మొదటి పండుగ అని. వినాయక చవితి రోజు వినాయకుడిని పెట్టుకొని పత్రి తీసుకొచ్చి పత్రితో పూలతో దేవుణ్ణి అలంకరించుకొని పూజ చేసుకుంటూ ఉంటాం కదా. అయితే ఈసారి మనం ఇంట్లోనే వినాయకుడిని తయారు చేసుకోవడం ఎలాగో చూద్దామండి. చాలా బాగా తయారు చేసుకోవచ్చు. మనకి కేవలం ఇంట్లో దొరికే వస్తువులతోనే మనం వినాయకుడిని తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా 10-15 మినిట్స్ టైం మనం స్పెండ్ చేయగలిగితే చాలు, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి, నేను తయారు చేసిన వినాయకుడిని చూడండి ఎంత బాగున్నారో, ఎంత చక్కగా ముద్దొస్తూ ఉన్నారో. చక్కగా ఉంది కదా. చూడండి ఎంత బాగున్నారో వినాయకుడు. బుజ్జి వెలకను కూడా తయారు చేశానండి, ముష్క వాహనుడు కదా. చూడండి ఎంత బాగుందో వినాయకుడు. మీరు కూడా ఇలా ఇది చూసి మీరు కూడా మీ ఇంట్లో వినాయకుడిని తయారు చేసుకొని పూజ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పదండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న చిన్న బిల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు బేస్ కోసం అని చెప్పి ఒక అట్ట ముక్కను తీసుకున్నాను అండి. దానిపైన కార్న్ఫ్లవర్తో ముద్ద చేసుకున్నాను కదా, ఆ ముద్ద కొంచెం తీసుకొని ఈ విధంగా పలుచగా చేసుకున్నాను. దానిపైన పసుపు ముద్దను పెడుతున్నాను చూడండి. పసుపు రంగు బాల్ పెడుతున్నాను చూడండి. ఈ విధంగా రౌండ్గా చేసుకొని పెట్టుకున్నాను. ఇది బొజ్జ భాగం వస్తుందండి. ఇవి పిండి సరిగ్గా ఒకదానికొకటి సరిగా అతుక్కోకపోతే నీళ్లు తీసుకొని తడి చేసుకుంటూ పెట్టండి. చూడండి ఈ విధంగా తడి చేసుకొని దానిపైన ఇంకో పాలు పెట్టుకోవాలి. చూడండి ఇది కొంచెం వెడల్పుగా ఉండేలాగా చేసుకోవాలి, భుజంలాగా వెడల్పుగా వచ్చేలాగా చేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొక పసుపు ముద్దను తీసుకొని తలలాగా పెట్టుకుంటున్నాను చూడండి. తల ప్లేస్లో పెడుతున్నాను చూడండి. ఈ విధంగా తల ప్లేస్లో పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని వెనక్కి తిప్పుకొని ఈ పిండి మొత్తం ఒకదానికొకటి కలిసిపోయేలాగా పెడుతున్నాను. కొంచెం తడి చేసుకున్నానండి, చేతికి తడి చేసుకొని ఒకదానికొకటి అతుక్కునేలాగా ఈ విధంగా చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఒక పెన్సిల్ తీసుకొని నాభి పెట్టుకుంటున్నాను. మైదా పిండి తీసుకున్నాం కదా, ఆ మైదా పిండి ఇలా దారంలాగా చేసుకొని వినాయకుడికి జంజం ఉంటుంది కదా, అందుకని జంజం వేస్తున్నానండి. అలాగే ఇప్పుడు మాల వేస్తున్నాను మెడలో. సేమ్ మైదా పిండి కానీ కార్న్ఫ్లోర్తో కానీ మనం పిండి తయారు చేసుకుంటున్నాం కదా వైట్ కలర్ది, దాంతో ఇలా మాల వేస్తున్నాను. ఇప్పుడు ఒక పసుపు ముద్దని ఇలా చేసుకొని కొంచెం ఒక దగ్గర మందంగా, ఒక చివర మందంగా, ఇంకో చివర కొంచెం సన్నగా చేసుకొని దాన్ని పాదంలాగా తిప్పి అతికించుకుంటున్నానండి.
చూడండి కింద పాదంలాగా పెట్టాను కదా, అలా పాదంలాగా అతికించి పెట్టుకుంటున్నాను. ఇంకొక ముద్ద కూడా అలాగే తీసుకొని అతికిస్తున్నాను. ఈ పాదం నేల కంటేలాగా పెట్టుకుంటున్నాను చూడండి. ఈ పాదం నేల కంటుతుంది అన్నట్టుగా పెడుతున్నాను చూడండి. వెనకాల సరిగ్గా అతికిందా లేదా అనేది చూసుకోవాలి. చూసుకుంటూ ఇలా పెట్టుకోవాలి. పాదం నేల కాంతున్నట్టుగా పెట్టుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు వెనక కూడా కొంచెం అతికిందా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇప్పుడు ఒక పసుపు ముద్దను తీసుకొని 2 చేతుల్లో వేసుకొని కొంచెం పొడవుగా చేసుకొని ఒక పక్కన సన్నగా మరో పక్క లావుగా వచ్చేలాగా చేసుకోవాలండి తొండానికి. అది చూడండి, తొండం కొంచెం ఇలా మెలితిరిగి ఉంటుంది కదా, అలా పెట్టి పైన ముఖానికి అతికించుకోవాలి. చూడండి, అతుక్కోవట్లేదు అంటే కొంచెం తడి చేసుకొని ఈ విధంగా అతికించుకోవచ్చు. ఇప్పుడు 2 ఒకే సైజు ఉన్న పసుపు ముద్దల్ని తీసుకొని చేతుల్లాగా పెడదామండి. చూడండి, పైకి ఇప్పుడు అభయహస్తంలాగా పెడుతున్నాము. అందుకోసం అని చెప్పి చేయికి పైకి పెడుతున్నాను. ఇంకో పసుపు ముద్దను కూడా తీసుకొని ఈ విధంగా ఉండ్రాయి పట్టుకునేలా పెడుతున్నానండి. చూడండి, ఈ విధంగా పెడుతున్నాను. వెనకాల చేతులు కాళ్ళు పెట్టాం కదా, అవి రెండు ఆ పిండి ముద్దలు కూడా అతుక్కునేలాగా పెడుతున్నాను, అతికిస్తున్నాను. మధ్య మధ్యలో చేయి తడి చేసుకుంటూ పెడుతున్నాను. చూడండి, ఇప్పుడైతే బాడీలో పార్ట్స్ అన్నీ పెట్టడం అయిపోయింది. ఇప్పుడు కిరీటం పెడుతున్నాను చూడండి. ఈ విధంగా కొంచెం తడి చేసుకొని కార్న్ఫ్లోర్ చిన్న ముద్ద తీసుకొని దాన్ని కిరీటంలాగా పెడుతున్నానండి. దానిపైన మరి ఒక చిన్న పసుపు ముద్ద తీసుకొని దాన్ని కొంచెం వెడల్పుగా చేసి తెల్ల ముద్దపై పెడుతున్నాను. దీనిపైన కార్న్ఫ్లోర్ ముద్ద ఒక చిన్న బాల్ తీసుకొని తడి చేసి పెడుతున్నాను చూడండి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ని సన్న దారంలాగా చేసి చేతులకు కంకణాలు పెడుతున్నాను చూడండి. ఈ విధంగా కంకణాలు పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న కార్న్ఫ్లోర్ ముద్దను తీసుకొని ఉండ్రాయిలాగా గణేషుని చేతిలో పెట్టాలి. తర్వాత కాళ్ళకు కూడా కంకణాలు పెడుతున్నాను చూడండి. చూడండి, ఈ విధంగా పెట్టేశాను. కంకణాలు పెట్టడం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒకసారి తడి చేసుకొని బాడీలో పార్ట్స్ అన్నీ సరి చేసుకుంటున్నానండి.
కొంచెం కొంచెంగా తడి చేసుకొని ఇప్పుడు పెన్సిల్ తీసుకొని రంధ్రాలు చేస్తున్నానండి కళ్ళు పార్ట్లో. అక్కడ మిరియాలు పెడుతున్నాను. చూడండి, కళ్ళు పెట్టిన తర్వాత ఎంత గ్లో వచ్చేసిందో. నేను పెన్సిల్తో పెట్టడానికి ట్రై చేశానండి తొండానికి గీతలు, కానీ అది సరిగా రాలేదు. మళ్ళీ తడి చేసి ఆ గీతలన్నీ సరిచేసేసి స్పూన్తో పెడుతున్నాను. చూడండి, తడి చేస్తే ఎంత ఈజీగా మనం పెట్టినవి పోయినాయో. చూడండి, ఈ విధంగా గీతలు పెట్టేశానండి. తొండానికి గీతలు ఉంటాయి కదా, ఆ విధంగా అనమాట. ఇప్పుడు ఇలాగే చేతికి కూడా వేళ్ళలాగా పెడుతున్నాను చూడండి. పాదానికి కూడా వేళ్ళలా పెడుతున్నాను. ఇప్పుడు వినాయకుని చెవులకి తడి చేసి మంచిగా పెడుతున్నానండి, చక్కగా పెడుతున్నాను. చూడండి, ఈ విధంగా గీతలు పెడుతున్నాను. ఇప్పుడు ఒక లడ్డు తీసుకొని పసుపు ముద్దను తీసుకొని ఈ విధంగా చేసుకున్నానండి. దీన్ని మూషికంలాగా తయారు చేస్తాను. చూడండి, పసుపు ముద్దని సన్నగా దారంలాగా చేసుకొని దీనికి తోక పెడుతున్నాను. ఈ విధంగా అతికించుకొని పెట్టుకుంటున్నాను. తడి చేసుకోండి, లేదంటే ఊడిపోతుంది. తర్వాత పెన్సిల్తో 2 హోల్స్ లాగా కళ్ళ దగ్గర చేసుకొని మిరియాలు పెడుతున్నానండి. తర్వాత చిన్న పసుపు ముద్దలు తీసుకొని ఇలా ఒత్తేసి చెవుల్లాగా పెట్టాను మూషికానికి. చూడండి, వినాయకుడు ఎంత బాగున్నాడో. ఇప్పుడు నామాలు పెడుతున్నాను చూడండి వినాయకుడికి. చూడండి, చక్కగా ఎంత బాగున్నాడో. దీనికి ఒక ఆవం గింజ తీసుకున్నానండి. ఆవం గింజ తీసుకొని ఆ 3 నామాల్లో మధ్య నామానికి అతికించి పెట్టాను. ఇప్పుడు దంతాలు పెట్టాలి కదా, దంతాల కోసం అని చెప్పి బియ్యం గింజలు తీసుకున్నానండి. పొడవుగా ఉన్న బియ్యం గింజలు తీసుకున్నాను. 2 బియ్యం గింజలు తీసుకొని అటొకటి ఇటొకటి పెట్టాను. అంతే, సింపుల్, చాలా ఈజీగా మీరు కూడా ఇంట్లో వినాయకుడిని తయారు చేసుకోవచ్చండి. ఇది మీ మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో కూడా చేయించండి. వాళ్ళకి ఒక మంచి యాక్టివిటీలా ఉంటుంది. చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.